ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ రేడియో లిజనర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. 2026లోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినందుకు 2025 అంతా కూడా ఆయన రెక్కల కింద ఆయన కాపాడి మనల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన నామంకి వందనాలండి. మా ఓవర్కమర్స్ కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ నాతో పాటు మా సిస్టర్స్ ఇద్దరు కూడా వచ్చారు. సిస్టర్ దీప్తి దుగ్గిరాల, తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా సిస్టర్ ఈవా పాల్, తను వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. మనము ఈరోజు మన ఎపిసోడ్ 18లోకి మనము అడుగు పెట్టే ముందు మనము మన సిస్టర్స్ని మనం పలకరిద్దాం. సిస్టర్ ఈవా, సిస్టర్ దీప్తి, మీరు ఎలా ఉన్నారు? ఈ 2026లో మీరు ఏమనుకుంటున్నారు? ఒకసారి మన లిజనర్స్ అందరితో మీరు చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్ హానా, ప్రైజ్ ది లార్డ్ ఈవా అండ్ వినే వారందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్, దేవుని నామమున వందనాలు. అండ్ విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఐ నో మనం జనవరిలో ఆల్రెడీ 20 days అయిపోయాయి. న్యూ ఇయర్ కూడా అయిపోయింది, సెలబ్రేట్ చేసుకొని మనం 20 days కూడా మనం గడిపేసాము, more than 20 days. But since this is our episode in 2026, our first episode in 2026, kabatti we would definitely would like to wish you all a happy new year. And హ్యానా, నువ్వు అడిగిన దానికి రియలీ సో బ్లెస్డ్. దేవుడు మరి ఒక సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించడానికి మరి ఒక అవకాశము దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అనదర్ ఇయర్, అనదర్ ఆపర్చునిటీ టు లివ్ ఫర్ ద లార్డ్ అని అనిపిస్తుంది. రియలీ థ్యాంక్ గాడ్ అండ్ బ్లెస్ గాడ్ రియలీ. ఈవా, what are your thoughts about 2026? Hey Deepthi, hi Hanaka, praise the Lord. వినే వాళ్ళందరికీ కూడా once again to just come back and మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రాంలో మనం ఈ విధంగా కూడుకోవడానికి ఐఎమ్ జస్ట్ సో బ్లెస్డ్ అండ్ థ్రిల్డ్ బ్యాక్ ఇన్ దిస్ న్యూ ఇయర్. టు ఆన్సర్ ద క్వశ్చన్, అక్క, ఈ న్యూ ఇయర్ లో దీప్తి, ఐ థింక్ రెజల్యూషన్ అని ఏం లేదు, కానీ ఐ జస్ట్ హ్యాడ్ అ ప్రేయర్ that I should spend more time in quietness and just a quiet time with the Lord more this year. I think అది నా మైండ్ లో ఉంది. జస్ట్ దేవునితో ఇంకా కొంచెం క్వైట్ టైం ఎక్కువగా గడపాలని, దట్ వాస్ మై ప్రేయర్ ఫర్ దిస్ ఇయర్. అక్క, నీ రెజల్యూషన్ ఏంటక్క? నువ్వేమన్నా ఆలోచించావా? ఈవెన్ నేను ఏమనుకున్నాను ఈ ఇయర్లో అంటే ఇంకొంచెం డిసిప్లైన్గా ఉందాము అన్ని ఏరియాస్లో. నాకు ఈజీ ఉన్న ఏరియాసే కాదు, అన్ని ఏరియాస్లో, అంటే పడుకోవడం విషయమైనా, ఫుడ్ విషయంలో అయినా, ప్రతి ఒక్క దాంట్లో దేవునికి టైం స్పెండ్ చేసే విషయంలో అయినా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక డిసిప్లైన్ లైఫ్లో ఉందాము అని చెప్పి ఈ ఇయర్ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇవా సిస్టర్స్ ఇద్దరికి, దీప్తి ఇంకా ఈవా, మీరు షేర్ చేసుకున్నందుకు వందనాలు. ఈరోజు మన ఒక ఎపిసోడ్ 18లో మన ఒక టాపిక్ ఏంటి అంటే పర్పస్ డ్రివెన్ లైఫ్, అంటే అయినటువంటి జీవితం. ఈ యొక్క టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాము. మనము మాట్లాడుకునే లోపు మనము ఈ యొక్క ఎపిసోడ్లో మన ఒక థీమ్ వర్స్ మనం చదువుకున్నాము. మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో పాటు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నాము. మరియు వాటి యందు మనము నడుచుకోన వలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నేను ఇదే వర్స్ను దీప్తిని ఇంగ్లీష్లో చదవమని అడుగుతాను. దీప్తి, నువ్వు ఎఫిషియన్స్ 2:10 ఇంగ్లీష్లో చదువుతావా? Definitely, Hannah. For we are his workmanship, created in Christ Jesus for good works, which God prepared beforehand that we should walk in them. Amen. Hannah, ఇంత వండర్ఫుల్ స్క్రిప్చర్ తో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. I'd like to ask you a question. మనము ఈ స్క్రిప్చర్ కి అనుసారంగా ఎందుకు మనము మనం సాధారణంగా బ్రతికేటప్పుడు చాలా సార్లు కూడా మనం క్వైట్ గా ఉన్నప్పుడు కూడా ఈ క్వశ్చన్ మనకు సహజంగా వస్తుంది. ఏంటనంటే, వై ఎమ్ ఐ అలైవ్? నేను ఎందుకు జీవిస్తున్నాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని అన్నది ఒక ప్రశ్న వస్తుంది. దాంతో పాటు అసలు నా జీవితానికి అసలు ఉద్దేశం ఏంటి, అసలు నా జీవితం ముఖ్యమేనా కాదా,
ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కదా, దీనికి నువ్వు ఏం జవాబిస్తావు? థ్యాంక్ యూ దీప్తి ఈ క్వశ్చన్కి. అవును, నువ్వు అన్నట్లు చాలాసార్లు అంటే మనతో పాటు వింటున్న లిజినెస్ అందరికి కూడా చాలాసార్లు ఏదో ఒక సందర్భంలో ఈ యొక్క ప్రశ్న అయితే వచ్చింటుంది. మనం ఎందుకు జీవించి ఉన్నాము, అసలు మన ఒక జీవిత ఒక ఉద్దేశం ఏంటి, ఎందుకు మన ఒక జీవితము కూడా అంటే ముఖ్యమైంది అని చెప్పి చాలాసార్లు అంటే అనుకొని ఉంటాం. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ యొక్క ప్రశ్న చాలాసార్లు మనం వేసుకొని ఉంటాం. మనం ఎందుకు జీవించి ఉన్నామని ఫస్ట్ క్వశ్చన్ మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, మనం ఎందుకు జీవించున్నామంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఆయన మన పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి, మన పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి మనల్ని ఆయన సృష్టించరు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో రకంగా మనం ఏ ప్లాన్ లేకుండా దేవుడు మనం సృష్టించారు అని చెప్పి మనము ఆలోచించకూడదు. ఖచ్చితంగా వింటున్న ప్రతి ఒక్కరం ఏంటి, ఎందుకు మనం జీవించున్నామా అంటే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనలు 33:11 వచనంలో మనం చదువుకుంటే, యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును, ఆయన సంకల్పము తరతరములు ఉండును. అంటే ఆయన ఒక సంకల్పం, ఆయన ఒక ప్లాన్స్ ప్రతి ఒక్క జనరేషన్కి, మన జనరేషనే కాదు, మన ముందు జనరేషన్, రాబో తరాలన్నిటికి కూడా ఆయన ఒక ప్లాన్ అది నిలిచిపోయి ఉంటుంది. మన పట్ల అయినా, ప్రతి ఒక్కరి పట్ల అయినా కూడా, సృష్టిని పట్ల అయినా కూడా ఆయన ఒక ప్లాన్ ప్రతి ఒక్క జనరేషన్ కూడా ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం జీవించి ఉన్నాము అనేది మనము తెలుసుకుంటే మనకొక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన ఒక ఉద్దేశంతోటి మనల్ని ఇక్కడ సృష్టించాడు అని చెప్పి మనము గుర్తు చేసుకోవాలి. అంటే ఒకసారి కీర్తనలు 139:16 వచనం చదువుకుంటే ఆ కీర్తనకారుడు ఏం రాశారు అని అంటే, అంటే మనము పిండంగా ఉన్నప్పుడే, అంటే మనం పుట్టక మునుపే దేవుని యొక్క కన్నులు మనం చూశారు అని చెప్పి, మన దినములన్నీ కూడా మనము పుట్టక మునుపే ఆయన లెక్కించి అవన్నీ కూడా ఆ దినములన్నీ కూడా అవి రచించి ఉన్నాయి అని చెప్పి కీర్తనలు 139:16 ఉంది. అంటే ఏమి మనం చేసుకోవాలి అంటే, దేవునికి ఒక బ్లూ ప్రింట్ ఉంది మన లైఫ్‌లో. మనం పుట్టక ముందే మనము కడుపులో ఉన్నప్పుడే ఒక బ్లూ ప్రింట్ ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. మన దినములన్నీ కూడా దేవునికి తెలుసు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనల్ని ఎందుకు ఆయన నిర్మించారు అని అంటే, ఆయన ఒక పర్పస్ కోసం మనల్ని ఆయన చేశాడు. ఆయన ఒక ప్లాన్ కోసం మనం చేశాడు. ఆయన ఒక మైండ్‌లో మనం సృష్టించేటప్పుడు ఒక ప్లాన్ ఉంది అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మాత్రం నిరుత్సాహపడకండి. మీరు జీవించారంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలా. ఇంకొకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీకు సమయం ఉంటే మీరు చదువుకోండి ఇంకొకసారి. 2వ అధ్యాయం 10వ వచనంలో చాలా క్లియర్‌గా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఆయన ఆ సత్కార్యములు మనం చేయడానికి ఆయన సృష్టించాడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు మనల్ని, కొంతమంది ప్రజల్ని కలవాలి, కొన్ని ప్లేసెస్‌కి ఎళ్ళాలి, కొంతమంది ఒక జీవితంలో మనము ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళ ఒక జీవితాలు మనల్ని మార్చారు అని చెప్పి దేవుడు మనల్ని ఎన్నుకున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో మనము ఎందుకున్నాము అని అంటే అదంతే, సింపుల్ ఆన్సర్. దేవుని యొక్క ప్లాన్, ఆయన ఒక పర్పస్ కోసం మనం బతికున్నాము అని. సెకండ్‌ది ఈ దీప్తి అడిగిన క్వెషన్, ఎందుకు నా లైఫ్ మ్యాటర్స్ అంటే దాంట్లోనే ఉంది. ఫస్ట్ క్వెషన్‌లోనే ఆన్సర్ ఏది ఉందో, దేవుడు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మన ఒక లైఫ్ మ్యాటర్. అంటే మనం ఇక్కడ మన కోసం జీవించటం లేదు. మనము దేవుని యొక్క ప్రణాళికని ఫుల్‌ఫిల్ జేయడానికి మనం జీవిస్తున్నాము అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒక రెఫరెన్స్ మనం చదువుకుందాము. ఎందుకు మన లైఫ్ మ్యాటర్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. 2 తిమోతి 2వ అధ్యాయం 19, 21 వచనాలు మనం చదువుకుంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియును, మట్టివిను కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనతహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయ్య ఉండును. సో ఈ 2 వర్సెస్‌లో ఏంటి అనంటే, మన లైఫ్ ఎందుకు మ్యాటర్స్ అంటే, మనము యజమాని అంటే మన దేవుడు, మన సృష్టికర్త ఎన్నుకున్న పాత్రగా మనము జీవించబోతున్నాము అని. అంటే ఆయన మనకు రక్షణ ఇచ్చి, ఆయనలాగా అంటే యేసుక్రీస్తులాగా మనల్ని ఆయన మార్చి, అంటే పరిశుద్ధపరిచి, ఆయన యూజ్ కోసం మనల్ని ఆయన అట్లా సిద్ధపరుస్తున్నారు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక మన ఫేస్‌లో ఉండొచ్చు. అంటే ఇలాంటి అంటే క్వెషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేనున్న జీవితం ఏ రకంగా దేవునికి ఉపయోగం?
అంటే మీరు దేవుని నమ్ముకున్నారు, దేవునికి మీ యొక్క జీవితం ఇచ్చేశారు. కానీ ఎట్లా నా ఒక జీవితం దేవునికి యూజ్ అవుతుంది అని మీరు అనుకునే ఒక స్టేజ్‌లో ఉండొచ్చు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే గొప్ప గొప్ప వాళ్ళు మోషే జీవితం కానీ, దావీదు జీవితం కానీ చాలా గొప్ప వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు ప్రిపరేషన్ టైమ్ అనేది ఒకటుంది. దేవుడు ఎన్నుకుంటానే ఆయన ఖచ్చితంగా మనకు ఆ ప్రిపేర్ చేసి ఆయన వాడుకుంటాడు. అంటే ఎక్కువ కాలింగ్ ఉంటే ఎక్కువ ప్రిపరేషన్ ఉంటదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దావీదు జీవితం చూస్తే 16 ఇయర్స్‌లోనే ఆయన రాజుగా ఆయన అభిషేకించబడ్డాడు. కానీ ఆయన రాజు కావడానికి ఇంకా 15, 20 సంవత్సరాలు అంటే 15-20 ఇయర్స్ ఆయనకు ఎన్నో యుద్ధాలలో విజయం వచ్చినప్పటికి కూడా ఆయన జీవితం చాలా కష్టం ఉంది. ఆయన పరిగెత్తుతున్నాడు. గుహలో జీవిస్తున్నాడు. ఆయన అనుకోని ఉండొచ్చు నేను రాజుగా అభిషేకించాడు. కానీ నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకోని ఉండొచ్చు. ఒకవేళ ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ అని మోషే గూడా 40 ఏండ్లు ఆయన చాలా దూరంగా గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. దేవుడు పిలిచిన ఆ పిలుపుకి ఆయన చేసే పనికి అసలేం సంబంధం లేదు. కానీ అది ఆయనకు ప్రిపరేషన్ టైమ్. పౌలు విషయం కూడా 3 ఇయర్స్ ఆయన దేవుడు ఎన్‌కౌంటర్ అయిన తర్వాత 3 సంవత్సరాలు దేవుడు ఆయన ప్రిపేర్ చేశారు. సో, ఏం అర్థం చేసుకోవాలంటే నా జీవితం ఏం మ్యాటర్ కాదు అని మనం అనుకుంటుంటే, మీరు ఒకవేళ రక్షించబడి, మీరు ఒకవేళ దేవునికి మీ యొక్క జీవితం అర్పించినప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో మీరు జీవిస్తున్నప్పుడు, ఇది ఒకవేళ మీది ప్రిపరేషన్ టైమ్ ఏమో అని చెప్పి మీరు పరిశీలించుకోండి. ఖచ్చితంగా దేవుని మన లైఫ్ మ్యాటర్. ఎందుకంటే మనం మన కోసం కాదు, దేవుని యొక్క పర్పస్ కోసం, ఆయన ఒక మాస్టర్స్ యూజ్ కోసం మనము ఉన్నాం కాబట్టి మన లైఫ్ మ్యాటర్ అని మనం అనుకోవాలి. మన ఒక పర్పస్ ఇప్పుడు థర్డ్ క్వెషన్‌లో మనం ఇంతవరకు చెప్పుకున్నాం గదా! మనం 2 తిమోతి 1:9 మీరు చదువుకోండి. మన యొక్క పర్పస్ ఏంటి అనంటే, దేవుని యొక్క ఉద్దేశ్యం మనము చేయడము. ఆయన మనకి ఎప్పుడైతే మనల్ని ఎన్నుకుంటాడో, ఆయన ఖచ్చితంగా మనకు ఆ గ్రేస్ ఇస్తాడు. మీరు ఆ రెఫరెన్స్ చదువుకుంటే మనకు అర్థమవుతది. ఆయన మనల్ని రక్షించి, ఆయన మనకు ఆ కృపనిచ్చి, ఆ ఒక ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి ఆయన మనకు సహాయం చేస్తాడని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. మనం తెలుసుకుందాం దేవుని యొక్క ఉద్దేశ్యం మనకి ఏంటి అని చెప్పి మన జీవితాల్లో. ఇంకోటి ఏంటి అనంటే దేవుని యొక్క ప్లాన్, ఆయన పర్పస్ ఎప్పటికి గూడా మనకు మంచిదే. అంటే దేవుడు ఏది గూడా మనకు హానికరమైంది ఆయన ప్లాన్ ఉండదు. ఆయన ఒక ప్లాన్ చాలా మంచిది మన జీవితంలో. ఆయన మనకు సహాయం జేస్తాడు. మన ఒక ప్లాన్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయడానికి. ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనం మిస్టేక్స్ చేస్తూనుండొచ్చు. కానీ ఎన్ని సార్లు మనం తప్పులు చేసి మనం పడిపోయినా మళ్ళీ మనం ఓవర్‌కమ్ జేసుకొని మన ఫెయిల్యూర్స్ ఎక్కడ అని మనం తెలుసుకొని మనము ముందుకెళ్ళాలి. ఇంకోటి ఏంటి అనంటే దేవుని యొక్క పర్పస్‌ని మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సాతాను అది అనేక రకంగా అంటే మాక్సిమం మనల్ని అపోజ్ చేయడానికి, మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తది. కానీ మనము ఆ ఫోకస్డ్ ఉండి దేవుని యొక్క పర్పస్ మీద, దేవుని యొక్క కాల్ మీద దృష్టి ఉంచి మనం చాలా అంటే చాలా ఓపికతోటి, చాలా ఒక శక్తి బలంతోటి ఆయన యొక్క కృపలో మనము ముందుకు వెళ్ళాలి. సో, ఇది నేను అనుకుంటున్నాను దీప్తి. మీరు గూడా మీ యొక్క థాట్స్‌ని మీరు షేర్ చేసుకుంటారా? దీప్తి నువ్వేమనుకుంటున్నావు? చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసావు హానా. దేవుని యొక్క ఉద్దేశము, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసావు. అంటే నువ్వు చెప్తూ ఉంటే నాకు ఐ వాస్ జస్ట్ రిఫ్లెక్టింగ్ ఆన్ ఫ్యూ సిట్యుయేషన్స్. అంటే మామూలుగా సాధారణంగా మోస్ట్ ఆఫ్ ఆర్ విమెన్‌లో ఎక్కువ శాతం మనం చూస్తాము. ఒకవేళ అంటే వర్కింగ్ అయినా, నాన్ వర్కింగ్ వుమెన్ అయినా గూడా మనం ఏం గమనిస్తామంటే ఆహ్, భూమి మీద బరువు తప్పనిస్తే ఇంక ఏమి లేదు. నా జీవితం ఇంతే అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ! ఏంటంటే ఒకవేళ ఏదన్నా పని చేయకపోతే లేకపోతే ఉద్యోగం చేయకపోతే అసలు దేనికి బ్రతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదని అంటారు. ఎందుకనంటే లైక్ యాస్ ఎ వుమెన్ వి టేక్ కేర్ ఆఫ్ హౌస్. మనము ఇంటి పట్టున ఉన్నటువంటి పనులే గానీ, తర్వాత పిల్లల విషయమే గానీ, మన దాంట్లో ప్రయారిటీస్ ఎట్లా చేసుకుంటామంటే మన భర్త గానీ, పిల్లలే గానీ, కుటుంబ సభ్యులు అన్నిటికంటే కూడా లాస్ట్‌లో వస్తది మనము. అంటే ఒక స్త్రీ తన స్థానం అనేది లాస్ట్‌కి పెట్టుకుంటారనమాట. అంటే దానికి గూడా అసలు కొన్నిసార్లు నేనెందుకు బ్రతుకుతున్నానో ఏంటో అనన్న డైలాగ్ గూడా ఆలోచించిన సందర్భాలు చాలానే ఉంటాయి. వాళ్ళే గాకుండా ఇతరులు గూడా అనేవాళ్ళు గూడా ఉంటారు. కొన్నిసార్లు భర్తలు "నువ్వెందుకు బ్రతుకుతావు భూమి మీద బరువు" అనన్న మాటలు గూడా అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా యూ హావ్ చాలా బ్యూటిఫుల్‌గా చెప్పావు. ఏంటంటే మీ జీవితం గూడా ముఖ్యమే. మీ జీవితం గూడా ముఖ్యమే. దేవుడికి నీ మీద కూడా ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు అనన్నది చాలా చక్కగా చెప్పావు. ఆ ఉద్దేశ్యం కూడా తెలుసుకోవాలంటే నాకనిపిస్తుంది హానా, ఒక
సృష్టి ఎప్పుడైతే సృష్టికర్తను కలుసుకుంటారో అప్పుడు ఆ కలయికలోనే వాళ్ళ యొక్క పర్పస్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇఫ్ యూ డూ నాట్ నో ద లార్డ్, యూ విల్ నాట్ నో ద పర్పస్. ఫస్ట్ యూ నో ద లార్డ్ అంటే ఫస్ట్ నీ ఆ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్ ఇన్ అ ట్రూయెస్ట్ సెన్స్ అయినప్పుడు పర్పస్ అనేది ఆటోమేటిక్ గా నువ్వు గ్రహించగలుగుతావు. నీ పర్పస్ అనేది గ్రహించకుండా అయ్యో నా జీవితం ఇంతే, నేను ఎందుకు బ్రతుకుతున్నానో ఏంటో, లాభం లేదు ఏం లేదు అని అనుకుంటున్నావు అని అంటే దెన్ యూ ఫర్ షూర్ నీడ్ టు మీట్ జీసస్, యూ నీడ్ టు నో యువర్ గాడ్ అని నా ఉద్దేశం. ఆయన Eva, what are your thoughts about this? Yeah, Deepti, so beautifully explained by Akka also and also by you. అంటే డెఫినెట్లీ ఎవరైతే మనం అందరము వీఆర్ ఆల్మోస్ట్ లైక్ యూ సెడ్, అందరూ స్త్రీలే కాదు చాలా మంది పురుషులు కూడా ఇన్ ద ప్రెసెంట్ జనరేషన్ చాలా మంది ఆల్సో దే ఆర్ జస్ట్ ఎయిమ్లెస్ అండ్ పర్పస్లెస్ ఇన్ దేర్ లైఫ్స్. చాలా మందికి వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నా పర్పస్ లేదు అనిపిస్తుంది. ఫ్యామిలీస్ ఉన్నా నాకు ఏ ఉద్దేశం లేని జీవితం నేను జీవిస్తున్నాను, నా లైఫ్కే ఉద్దేశం లేదు, అసలు నేను ఉండి కూడా దానివల్ల ఏ ప్రయోజనము లేదు అన్నట్టుగా జీవిస్తున్నారు. సో it is so beautifully already shared by both of you, so I don't really ఇంకా దానికి నేను I don't want to add anything because definitely I could just repeat what you said. యేసు ప్రభుని ఎవరైతే తెలుసుకుంటారో అంటే those who know their father will know why they are born. మనము పేరెంట్స్ మనల్ని పుట్టించారు, సో ఆ పేరెంట్స్ ని మనం తెలుసుకుంటే సో మెనీ టైమ్స్ యూ నో యువర్ పర్పస్. ఓకే, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. కానీ many of those who don't have parents struggle with identity crisis because they have not been given or they have not received any purpose in life in their childhoods also. So know the Father who created you, know your God, and you shall find your purpose in Him. That is just exactly what Deepti said. I want to just show us one verse in the Bible. We can just ఒక్క verse చూసి మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు చివరి రోజుల్లో లాస్ట్ డేస్ జస్ట్ బిఫోర్ హీ టుక్ ద క్రాస్ యేసయ్య ప్రార్థించిన ప్రార్థన యోహాను 17 అధ్యాయంలో 4వ వచనంలో ఉంది. ఐ రీడ్ దట్ ఫర్ us in English. I brought glory to you here on earth by completing the work you gave me to do. ఈ లోకంలో నేను నీకు మహిమ తెచ్చాను దేవా అంటే తండ్రితో చెప్తున్నాడు యేసు ప్రభు. మీరు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ thou gavest me to do. I have glorified thy name అని చెప్పి యేసు ప్రభు తన ప్రార్థనలో దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు తండ్రితో చెప్తున్న మాటల్లో మనము కూడా అర్థం చేసుకోవచ్చు. జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్ విత్ అ పర్పస్. ఆ పర్పస్ ని ఆయన ఫుల్ఫిల్ చేశాడు. ఆ ఫుల్ఫిల్ చేయడంలో ఆయన దేవుణ్ణి తండ్రిని మహిమపరిచాడు. సో ఈవెన్ ఫర్ us I think we should just keep this verse as our main reason for asking the Lord, what is my purpose? నా జీవితానికి ఉద్దేశం ఏంటి? ఎందుకంటే it is when you find your purpose that you will ultimately glorify thy Father in heaven. థ్యాంక్ యూ ఇవా. దీప్తి, ఇద్దరు కూడా మీ యొక్క థాట్స్ని షేర్ చేసుకున్నందుకు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను దీప్తి నిన్ను. ఏది మన ఒక సెంటర్, మన ఒక లైఫ్లో వాట్ విల్ బి ద సెంటర్ ఆఫ్ మై లైఫ్? Yeah. Center of my life and question, it is a very very thought provoking question that each one of us need to ask ourselves. మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రశ్న అనేది మనము ఒక్కసారి వేసుకోవడం కాదు, కానీ ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే we need to keep asking this question, what is the center of my life అన్న
యొక్క క్వశ్చన్‌కి మనకి క్లారిటీ ఉంటే వావ్! సో అవర్ లైఫ్ ఈస్ లైక్ సో మచ్ అంటే వి లివ్ విత్ సో మచ్ ఆఫ్ క్లారిటీ అండ్ వి విల్ బి ట్రూలీ డ్రివెన్ బై ద పర్పస్ దట్ గాడ్ హస్ గివెన్ అస్. ఎందుకనంటే ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఒక మనిషికి ఎప్పుడొస్తదనంటే వెన్ యూ నో యువర్ పర్పస్ అని తెలుసుకున్న తర్వాత అదే గ్రేటెస్ట్ ఫ్రీడమ్ అని చెప్తాను. ఎందుకనంటే వెన్ యూ ఆర్ ఫ్రీ ఇన్ యువర్ స్పిరిట్ you will have no longer expectations from man, but all your expectation is from God, and that is the highest form of freedom. ఎప్పుడైతే నీ కంప్లీట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ మ్యాన్ ఎప్పుడైతే అవుతుందో దెన్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏవి కూడా రావు, వచ్చినా కూడా సాల్వ్ అయిపోతాయి. సో గోయింగ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మై లైఫ్ అని ఈ క్వశ్చన్ వేసుకుంటే చాలా మందికి ఆన్సర్ ఏమొస్తుంది ఫస్ట్ అంటే ఇఫ్ యు ఆర్ లైక్ రియలీ వర్కింగ్ అవుట్ ఆన్ యువర్ సాల్వేషన్ ఎవ్రీ డే, then it is definitely number one position, definitely it is God. Number one and only the only center of my life is Jesus అని చెప్పగలుగుతావు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ యువర్ సాల్వేషన్ ఎవ్రీ డే. కానీ ఒకవేళ నువ్వు అది కాకుండా యూ హ్యావ్ డిఫరెంట్ అదర్ ప్రయారిటీస్, ఒకవేళ నీ జీవితంలో వేరే వాటికి కూడా నువ్వు ముఖ్యత ఇస్తే అంటే ఇంపార్టెన్స్ నువ్వు ఒకవేళ ఇస్తున్నట్లయితే దెన్ యూ మైట్ సే కెరియర్ అని అంటుండవచ్చు, లేదా ఫ్యామిలీ అంటుండవచ్చు. సో ఈ రకంగా కూడా దేవుడు కాకుండా నీకు మరి వేరేవి కూడా నీకు నీ జీవితంలోకి నువ్వు సెంటర్ గా నువ్వు పెట్టుకుంటుండొచ్చు. అది ఎలా తెలుసుకోవచ్చు మనం? హౌ కెన్ వి ఐడెంటిఫై వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ అని నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు ఒకసారి గమనించుకోవాలి, ఏంటి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటున్నావు అదొకటి గమనించుకోవచ్చు. యువర్ డిసిషన్స్, హౌ ఆర్ యూ మేకింగ్ యువర్ డిసిషన్స్? నీ డిసిషన్స్ లో నువ్వు డిసిషన్ తీసుకోక ముందు నీ ఆలోచన పద్ధతి ఎలా ఉంది? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? ఆర్ యూ కీపింగ్ గాడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ డిసిషన్ మేకింగ్ ఆర్ నాట్? అదొకటి అక్కడే తెలిసిపోతుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఒక మనిషి నిన్ను వచ్చి తిట్టినా పొగిడినా నీ రెస్పాన్స్ ఎలా ఉంది? నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? ఒకళ్ళు పొగిడితే నువ్వు ఎక్కిపోతున్నావా, లేకపోతే ఒకరు వచ్చి నిన్ను దూషిస్తున్నా లేకపోతే తిట్టినా నీ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడినా నువ్వు నిరాశ పడుతున్నావా? అది కూడా నీకు వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్? ఆర్ పీపుల్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్? అంటే నీ జీవితంలో మనుషులకి నువ్వు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నావా? అదొకటి. నెక్స్ట్ కెరియర్ ఇప్పుడు ఏంటంటే కెరియర్ లో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. మామూలుగా వేలల్లో నుంచి లక్షల దాకా సంపాదించే ఎరాకి మనం వచ్చేసాం. ఇప్పుడున్న ఎరాలో, ఇప్పుడున్న జనరేషన్ లో పే స్కేలే కానీ చాలా ఎక్కువ ఉంది. వేర్ యు ఆర్ సాటిస్ఫైడ్ అలాట్, దాని ద్వారా వచ్చిన డబ్బుతో వీటిలలో పెట్టి లేకపోతే ప్రాపర్టీస్ కొనడంలో నువ్వు నీ సాటిస్ఫాక్షన్ అనేది ఉందా? కెరియర్ లో అడ్వాన్స్మెంట్ వెళ్తా ఉంటే దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉన్నదా? వీటిలన్నిటి ద్వారా, ఈ ప్రశ్నల ద్వారా వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది కూడా అర్థమవుతుంది. దీంతో పాటు నీ కుటుంబానికి నువ్వు ఆర్ యూ మేకింగ్ యువర్ ఫ్యామిలీ యాజ్ అ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్? ఇది కూడా మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే మనము కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో వాళ్ళతో పాటు నడిచే బ్రతుకుతున్న ప్రతి రోజు కూడా మనం వీఆర్ లివింగ్ విత్ దెమ్. సో వాళ్ళని మనము అవి మేకింగ్ దెమ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఇది ఎక్కువగా కుటుంబ సభ్యులు ఏదైతే ఉంటుందో ఈ యొక్క దశలో ఎక్కువగా వి విల్ డిసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా వరకు మారిపోతా ఉంటాయి. డిసిషన్ ఇట్ ఈస్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ అవర్ ఫ్యామిలీ అన్నట్టు మనము తీసుకుంటూ ఉంటాం. సో అలానే కాకుండా యూ హ్యావ్ టు థింక్ నీ యొక్క కెరియర్ లో కానీ ఫ్యామిలీలో కానీ నువ్వు ఏది నీ దేవుడా నీ సెంటర్, లేకపోతే ఫ్యామిలీనా లేకపోతే నీ కెరియరా అనేది ప్రశ్నించుకోవాలి. సో వీటి ద్వారా నీ యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది, మనుషులకు ఎట్లా నీ రెస్పాన్స్ ఉన్నది, నీ డిసిషన్ మేకింగ్ ఎలా ఉంది, ఇవన్నిటి ద్వారా మనము తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనం వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ హూ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము
why we need to make God as a center of our life and how we can make God as a center of our life అనేది నేను ఒకటి కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందనంటే, ఎవ్రీ వన్ హూ ఇస్ కాల్డ్ బై మై నేమ్ whom I created for my glory, whom I created for my glory, whom I formed and made. అంటే ఆయన మహిమ కొరకు ఆయన సృష్టించుకున్నాడు. అంటే మనము సృష్టించబడింది కేవలము ఆయన మహిమ కొరకే. మనం సృష్టించబడింది ఇంకా దేనికి కాదు. అదొకటి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ జీవితం ముఖ్యమైనది. ఎందుకంటే నీవు దేవుని చేత సృష్టింపబడ్డావు, ఆయన మహిమ కొరకు సృష్టింపబడ్డావు. మరి ఒకటి కూడా, నేను ఇందాక హానా అడిగిన ఆ క్వశ్చన్ లో కూడా నేను చెప్పాను, ఎప్పుడైతే సృష్టికర్తను కలుస్తుందో అప్పుడే తనలో ఉన్నటువంటి ఆ వాయిడ్ కానీ, ఆ ఎంప్టీనెస్ కానీ అంతా కూడా తొలగిపోతుంది. ఎందుకనంటే ద క్రియేషన్ హ్యాస్ మెట్ ద క్రియేటర్. అండ్ నీవు నా సొత్తువు అనన్న దానికి అక్కడ ఎప్పుడైతే నీ సృష్టికర్తను కలుసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను నీవు నా సొత్తువు అనని పిలిచిన దానికి ఆ మాటకి అర్థం ఏంటో అన్నది నీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఐ జస్ట్ రీడ్ దట్ స్క్రిప్చర్. తెలుగులో 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాసుంటుందంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు అనేసనుంది. దేవుని సొత్తుగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావా అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే when you know the purpose that yes, God created me for him anani, and yes, I know God has formed me for himself and I am his possession anani నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, then you will seek him continuously and all the other things shall be added unto you. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, seek ye first the kingdom of God, seek his righteousness and all these things shall be added unto you. So when you make, I just want to conclude saying that one word saying that when you make God as the center of your life, then all the other things shall be added unto you. సో నువ్వు ఎవరి కోసం, ఏ కెరియర్ కోసం అయితే నువ్వు పరిగెత్తుతున్నావో ఆ కెరియర్ నీ కోసం పరిగెత్తుతుంది. ఏ మనుషుల వెనక నువ్వు పరిగెడుతున్నావో ఆ మనుషులే నీ వెనక పరిగెడతారు. ఏ పరిస్థితులు నన్ను కృంగదీస్తాయో అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు వెన్ యూ మేక్ గాడ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, ఆ పరిస్థితులు ఎప్పటికీ కూడా నిన్ను అధిగమించి వెళ్ళవు. ఆ పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో, నీ యొక్క ఆధీనంలో ఉంటాయి. Hallelujah. So I think it is a blessing to know the Lord. When you know the Lord, you will make him as a center of your life. And ప్రత్యేకించి I went through these phases where I made ఫ్యామిలీ అని నా సెంటర్ గా చేసుకున్నాను, కెరియర్ ని నా సెంటర్ గా చేసుకున్నాను. దాని తర్వాత వచ్చే ఆ పరిణామాలు అంటే లైక్ వెదర్ యు ఆర్ లివింగ్ ఇన్ పీస్ ఆర్ నాట్, వెదర్ యు లివింగ్ ఇన్ దట్ ఫుల్ జాయ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ ఆర్ నాట్ అన్నది I have experienced totally. But when I have made God as the center of my life, ఆల్దో దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా మనలో చాలా మంది కూడా, ఆల్దో మనం దేవుని తెలుసుకున్నా కూడా మనకి తెలియకుండానే మనం చాలా సార్లు కూడా మనం we fall into all these things. So I think it's very important to re-emphasize every day asking this question like, yes Lord, you are my center, you are the center of my life అని అడిగి మనం ప్రతిరోజు కూడా అలా ప్రార్థిస్తూ మనము ప్రతిరోజు కూడా జీవిస్తే I'm sure we will live the life with clarity, with wisdom that is given by God. థ్యాంక్ యూ దీప్తి. ఈ క్వశ్చన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. మన ఒక సెంటర్ ఫ్యామిలీ కాదు, కెరియర్ కాదు, డబ్బు కాదు, బంగారం ఇవేవి కాదు. దేవుడు మన ఒక జీవితంలో ఆయన
సెంటర్ అని చెప్పి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను నా ఒక థాట్స్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనకి కొలస్సీలో 3:17లో ఉన్నట్లు మనం ఏం చేసినా వాటెవర్ యూ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఉంది. గివింగ్ థాంక్స్ టు గాడ్ అని. అంటే మనం చేసే ప్రతి ఒక్క పని, మన ఆలోచన అయినా, మన మాటలైనా దేవుణ్ణి ఎప్పుడు మనం సెంటర్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనము యేసుక్రీస్తు నామంలో మనం చేయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వర్స్ మనందరికి తెలిసిందే, యోహాను సువార్త 15:5లో ఉన్నట్లు దేవుడు ఆయన ఒక ద్రాక్షవల్లి, మనమందరం కూడా తీగలని. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు మన సెంటర్ ఉంటే లైఫ్‌లో మనము ఆయనని ఒక ద్రాక్షవల్లి చెట్టుగా మనం ఉంటాము అని. ఆ వర్స్ చదువుకుంటే చాలా క్లియర్‌గా ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వాళ్ళే ఫలిస్తారు. వేరేవేవి కూడా అంటే వేరే తీగలు ఏవి కూడా ఫలింపవు అని చెప్పి మనము తెలుసుకున్నాము ఆ వర్స్‌లో. సో, చాలా జాగ్రత్తగా ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లు కూడా మనము దేవుణ్ణి మనం ఒక సెంటర్‌లో పెట్టుకొని మనం జీవించాలి. మనం ఫలించాలంటే కూడా అని చెప్పి నేను ఈ యొక్క వర్స్ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఈవా, నువ్వు కూడా ఈ యొక్క క్వెషన్ మీద నీ యొక్క థాట్ షేర్ చేసుకుంటావా? అవునక్క. అంటే దీప్తి చాలా బ్యూటిఫుల్‌గా very precisely she has given us such a nice perspective on why God should be the center of our lives. Nenu kuda I just want to emphasize on the same thing that you shared. Jesus says in John chapter 7 verse 38, యోహాను 7వ అధ్యాయము 38వ వచనంలో, he who believes in me, as the scripture says, rivers of living water will flow through him. సో యేసు ప్రభు చెప్పిన మాటల్లోనే ఐ జస్ట్ వాంటెడ్ టు help us understand, because I understood from that, like I said earlier, యేసు ప్రభు ఒక సోర్స్ లాగా మనం తీసుకుంటే, if God is our center, our source, we will become the resource of all that he has, all that he is, all that he wants us to be. సో యేసు ప్రభు లివింగ్ వాటర్స్ మనలో ఉన్నప్పుడు మనము రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్గా మారుతాము. ఆయన జీవజలము అంటే మనము ఆ జీవజలముల యొక్క నదులుగా మనము దేవుడు మనల్ని మారుస్తాడని చెప్పాడు. సో we are only the resource of who he already is. He has created us in his image, in his likeness, to just reflect the beautiful nature that he has put in us of himself, the light that he already is. We are to just be a reflection of that. అయితే I truly believe యేసు ప్రభు దేవుడు మన సెంటర్ ఉండగా మనము ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఉద్దేశము ఈ మనుషుల పట్ల, లోకము పట్ల ఏదైతే దేవుడు కలిగి ఉన్నారో, we will definitely be able to give all that he has for everyone around us. So we will just be the resource of the source that he already is. అది నా ఒపీనియన్ అక్క. థ్యాంక్ యూ ఇవా, నీ యొక్క థాట్స్ కూడా షేర్ చేసుకున్నందుకు. మనం నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఈవా, ఈ క్వెషన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. మన ఒక జీవితంని ఏది డ్రైవ్ చేస్తది? అంటే వాట్ డ్రైవ్స్ మై లైఫ్? థ్యాంక్స్ అక్క. ఆ క్వెషన్‌కి it's a very deep question, I would say, a very life transforming question, because when we have the right center, then we become the right river. మనలో సెంటర్ కరెక్ట్గా ఉంటే మనం ఛానల్ కరెక్ట్గా ఉంటాము అని మనము ఇందాక కూడా తెలుసుకున్నాము. సో ఇఫ్ గాడ్ ఈజ్ మై సెంటర్, వాట్ ఈస్ మై డ్రైవింగ్ ఫోర్స్? నన్ను ఏ ఉద్దేశములో ప్రతిరోజు నేను ముందుకెళ్తున్నాను. ఇఫ్ ఐఎమ్ గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్, వాట్ ఈస్ మై పర్పస్ ఇన్ లైఫ్? వై ఆమ్ ఐ డూయింగ్ ఇట్? సో ఈ ఆన్సర్ కూడా నేను చెప్పే ముందు ఐ వాంట్ టు లీవ్ 2 questions with us to just ponder on, to just answer for ourselves as we navigate this question. There's no right or wrong answer, right answer, wrong answer అని ఏమీ లేదు. It's a personalized answer. It's definitely personalized for each of us. So 2 questions I want to leave is, first question ఏంటంటే, నేను చేసేది ఎందుకు చేస్తున్నాను? Why do I do what I do?
నేనెందుకు చేస్తున్నాను? రెండోది, నేను చేయడం వల్ల అది దేవునికి మహిమ ఉందా లేదా? వాట్ ఐ డూ, డస్ ఇట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్ or does it not bring glory to God? So these questions help us navigate our many things in life. Like as I was also reading an extension of the question kuda, అందులో మనల్ని కొన్నిసార్లు భయము మనల్ని నడిపిస్తుంది. కొన్నిసార్లు మనం భయపడి ఒక విషయానికి లేదా ఒక పరిస్థితికి, ఒక మనిషికి మనము ఒక విషయంలో మనము రియాక్షన్ అలా ఉంటది. సో డస్ ఫియర్ డ్రైవ్ యూ? నువ్వు నీ భయము వల్ల, నీ భయాల వల్ల నువ్వు లోకంలో ఇలాగుంటున్నావా? నీ ప్రతి రోజు అలాగుందా? Let us answer that for ourselves. కొన్ని విషయాల్లో, in situations, not always maybe, but maybe some situations, does fear guide you or does guilt drive you? మనం ఏదన్నా తప్పు చేసేసిన తర్వాత, అరే నేను అలా చేశాను కాబట్టి ఓకే, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి నేను ఇలా చెయ్యాలి. అండ్ 100% I can 100% very boldly say that in Christians, guilt is the number one underline, number one excuse or number one factor that the enemy uses to pull us down. తప్పు చేయడం వల్ల వచ్చే ఒక గిల్ట్, ఆ గిల్ట్ వల్ల అపవాది మనల్ని కృంగతీస్తాడు. నువ్వు ఇది చేసావు, దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు అది చేసావు కాబట్టి నీకు ఇలా ఉంది. సో మెనీ టైమ్స్ గిల్ట్ ఆల్సో బాగ్స్ us డౌన్. మొదటి దాంట్లో నేను చెప్పిన దాంట్లో ఫియర్, భయాలు మనల్ని నడిపిస్తున్నాయంటే we have a verse for that in the Bible. God says, do not fear. యేసు ప్రభు దేవుని మాటలు పాత నిబంధనలో ఎన్నోసార్లు తండ్రి దేవుడు చెప్పాడు, డోంట్ ఫియర్, డూ నాట్ ఫియర్. సేమ్ థింగ్ యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పిన మాటలు, డూ నాట్ ఫియర్ ఇన్ ఎనీ వే, డూ నాట్ ఫియర్. అదే విధంగా ఈవెన్ అబౌట్ గిల్ట్, do not have guilt, do not be condemned, because therefore now there is no condemnation for those who are in Jesus Christ. యేసు ప్రభులో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనము గిల్టీగా జీవించడానికి అవసరం లేదు. You just have to confess your sins. He is faithful and just to forgive it, and he will cleanse us from all unrighteousness. మనలో ఏదన్నా పాపం ఉన్నట్లయితే అది ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టి ఆయన యొక్క క్షమాపణ మనం పొందుకొని మనము తిరిగి మన జీవితంలో హ్యాపీగా, ఫ్రీగా జీవించవచ్చు. సో డస్ ఫియర్ navigate you? Does guilt navigate you in any way? Is what we can think. మన అపరాధములు మనల్ని మన జీవితాన్ని నడిపిస్తున్నాయా, అదే మన ఉద్దేశం అయి ఉందా అని మనల్ని మనము క్వశ్చన్ చేసుకుందాము. కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఇన్ సర్టన్ సిచ్యువేషన్, చిన్నప్పుడు తల్లిదండ్రులు లేక పెరిగిన వాళ్ళు, లేదా ఐ వుడ్ సే ఇన్ మెనీ బ్రోకెన్ ఫ్యామిలీస్, ఆల్మోస్ట్ all children who come out of broken families, broken situations, abused situations, all of these have something in common. అదేంటంటే మనుషుల అప్రూవల్. మనుషులు చూసి ఓకే, కరెక్ట్ అని ఒక సైన్ పెట్టాలి. పీపుల్ షుడ్ బి ఏబుల్ టు సే ఓకే, దిస్ ఇస్ రైట్, గుడ్ జాబ్ అని వాళ్ళ యొక్క ప్రేజ్ మనకు కావాలి. We want the people's approval more than God's approval, and God is more than willing to understand that it has nothing to do sometimes with why you want it. It's just the way you struggled in your childhood. దేవుడికి అది ఆల్రెడీ, he knows your weaknesses and failures more than you do. యేసు ప్రభుకు ఆల్రెడీ మనం ఎందుకు ఆ విధంగా ఫీల్ అవుతున్నాం అనేది దేవునికి చాలా బాగా అర్థమవుతుంది. సో మనము ఆ విధంగా ఒక మనిషి అరే చాలా సూపర్ రా అని చెప్పే మాట మనకి
అదే మనల్ని డ్రైవ్ చేసేది? లేదా మనము ఏది చేసినా కూడా ఒకళ్ళు మనకి ఓకే చెయ్యాలా? ఆ హంగర్ మనలో ఉందా? అది కూడా దేవుడు అంటున్నాడు, నో, దట్ ఈస్ నాట్ రైట్. డోంట్ ప్లీజ్ మ్యాన్, డోంట్ బి అ ప్లీజర్ ఆఫ్ మెన్, బికాజ్ ఇఫ్ యు ఆర్ అ ప్లీజర్ ఆఫ్ మెన్ యూ కెనాట్ బి అ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇది గలేషియన్స్ చాప్టర్ 1:10 ఉంది. సో మన పర్పస్ మనము చూసుకుంటే దెర్ ఆర్ వేరియస్ థింగ్స్ that can drive us. The last thing that I want to focus on today is మనం ఈ 3 థింగ్సే చూసుకున్నాం కదా. 3 సిచ్యువేషన్స్. ఒకటి భయము మనల్ని నడిపిస్తుందా, ఒకటి అపరాధము చేసిన వల్ల మనము కృంగిపోయి దాన్ని పరిహారము చేసుకోవడానికి అలా రియాక్ట్ అవుతున్నామా, లేదా మనము మనుషుల యొక్క గొప్పతనము మనం వాళ్ళ దృష్టిలో హెచ్చించబడాలి, వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం జీవిస్తున్నామా? ఈ 3 థింగ్స్లో కూడా మనం చూసుకున్నట్లు ఈ 3 థింగ్స్లో కూడా దేవుడు మనకి వాక్యంలో సమాధానము కలిగి ఉన్నారు. We can find our purpose when we know our God, and our God has given us a manual. He has given us a guidebook. He has given us the book where we can read his words for us. Jesus came to this world. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన జీవితమే జీవించి మనకు ఒక మాదిరిగా జీవించి వెళ్ళారు. మనము ఆయన వైపు చూస్తూ ఆయన జీవితంలో నుండి నేర్చుకుంటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ we can find our purpose. I just want to close with the verse from the Bible. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. This is the verse that God changed my life with. For I know the plans that I have for you, the plans of good and not of evil, to give you a future and a hope. The plans talk about God's beautiful purpose that he has for each one of us. ప్రతి మనిషికి, ప్రతి దేవుని బిడ్డకి, ప్రతి మనిషి ఎవరైతే దేవుని హృదయంలో నుండి దేవా మీ యొక్క ప్రణాళిక నా జీవితానికి ఏమై ఉంది అని దేవుణ్ణి పూర్ణ హృదయంతో అడిగి ఆయనని వెంబడిస్తున్నప్పుడు ఆయన క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, ఐ హ్యావ్ అ పర్పస్ ఫర్ యూ. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద world. All that you have to do is love me with all your heart, with all your mind, all your strength, and love your neighbor as yourself. The moment you begin to love God, the moment you begin to love people around you, you will find that the purpose of God will knock on your door, introducing itself to you. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ప్రణాళిక మనల్ని మన తలుపుని తట్టి, ఇదిగో ఇది నీ ప్రణాళిక, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ ఫర్ యూ, దిస్ ఇస్ మై పర్పస్ ఫర్ యూ అని దేవుడే ఆయన ఉద్దేశాన్ని మనకి తెలియచేస్తారు. అది కీర్తనల గ్రంథంలో కూడా ఉంది. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, ఐ విల్ టీచ్ యూ విచ్ వే యూ నీడ్ టు గో. సో నేను నా లాస్ట్ పాయింట్ ఏంటంటే, do not live without a purpose. A purposeless life does not bring glory to God. నీ ఉద్దేశం లేని జీవితము దేవునికి మహిమ తీసుకురాదు. There is no glory to the Lord. But when you find your purpose, when you live in the purpose of God, you will not only finish the task he has given you, you will also glorify your Father in heaven. ఆయననే దేవుణ్ణే మహిమపరచడమే కాదు, నీ క్రియలను, నీ సత్క్రియలను చూసి నీ చుట్టూన్న వాళ్ళు కూడా నీ తండ్రిని మహిమపరిచే విధానంగా దేవుడు నీ జీవితాన్ని మార్చుకుంటాడు. సో లెట్ us live a purpose driven life. Let us find that purpose in Jesus Christ. Akka, what do you think? Do you want to share something on this too? చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు ఇవా. మన లైఫ్ని ఏది డ్రైవ్ చేస్తుంది, ఏది డ్రైవ్ చేయకూడదు అని చెప్పి చాలా క్లియర్గా, మరి ముఖ్యంగా మన క్రిస్టియన్స్ దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఎన్నిసార్లు మన అపరాధ భావం కానీ, ఎన్నిసార్లు మనకి భయము అది మనల్ని జీవితంలో మనల్ని డ్రైవ్ చేస్తుంది అని చెప్పి చాలా క్లియర్గా నువ్వు మాట్లాడావు. దాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి నేను ఏది
చెప్పాలనుకుంటున్నాను అనంటే, మన ఒక జీవితము నువ్వు చెప్పినట్లు అంటే దేవునిలో మనం ఉండాలి అనే ఒక్క వర్స్ మనకు గుర్తొస్తుంది నాకు. కీర్తనలు 119 మనందరికి తెలిసిందే. 105వ వచనము. ఆయన ఒక వాక్యము మన పాదములకు అది దీపంగా ఉండాలి. నా త్రోవకు వెలుగై ఉండాలి అని చెప్పి ఈ యొక్క వచనం మనం గుర్తు చేసుకుందాము. మనము మనం చదువుకున్నట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లు మనము సత్కార్యములకు దేవుడు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ముందుగా ఏర్పరిచినటువంటి సత్కార్యములకు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. మనము ఆయన యొక్క వాక్యం మీద మనం ఆధారపడి ఉండాలి. ఆయన ఒక వాక్యము మన పాదములకు దీపమై ఉంటుంది. మనల్ని ఆ ఒక వెలుగులో నడిపిస్తది పాపంలోకి తీసుకుపోకుండా అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ యొక్క పాడ్‌కాస్ట్ విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఆశీర్వదించబడ్డారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. మనం ఈ యొక్క పాడ్‌కాస్ట్‌ని ముగించుకుందాము. ఈ పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పాడ్‌కాస్ట్‌ని మీరు కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. మనం ముగించుకునే ముందు నేను సిస్టర్ దీప్తి దిగ్గరాల్ అనే ఒక సాంగ్ పాడి ప్రేయర్ చేసి ముగించమని నేను అడుగుతున్నాను. Yeah, sure, Hannah. Yes, we did have a wonderful discussion and wonderful podcast today. Really. So, మనం ఒక సాంగ్ పాడుకుందాం. ఇట్స్ అన్ ఇంగ్లీష్ సాంగ్. ఐ నో చాలా మంది తెలుగు వాళ్ళు వింటూ ఉంటారు. మనం ఈ యొక్క ఇంగ్లీష్ పాట పాడుకొని మనం విల్ మేక్ దిస్ యాజ్ అ ప్రేయర్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తా ఉంటే ఐ వాజ్ జస్ట్ రిమైండెడ్ ఆఫ్ దిస్ సాంగ్ వెన్ హ్యానా ఆస్క్డ్ మీ టు సింగ్ దిస్ సాంగ్. జీసస్ బీ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ అని పాడుకుంటూ మనము దేవుణ్ణి స్తుతిస్తాము. అండ్ లెట్స్ మేక్ దిస్ యాజ్ అ ప్రేయర్. ఇన్ని ఇయర్స్ మనం గడిచిపోయింది కదా, ఇన్ని ఇయర్స్ వీ హ్యావ్ లివ్డ్ అండ్ వీ హ్యావ్ ఎంటర్డ్ 2026. ఈ 2026లో లెట్ us every day remember and every day keep questioning ourselves, what is our center of our life, what is my purpose అని మనం ఎవ్రీడే మనల్ని మనం పరీక్షించుకుంటూ ఇలా దేవునిలో ముందుకు సాగాలని ప్రార్థిస్తూ లెట్స్ మేక్ దిస్ యాజ్ అ ప్రేయర్. Jesus, be the center, be my source, be my light. Jesus, Jesus, be the center, be my hope, be my song. Jesus, be the fire in my heart, be the wind in the sails, be the reason that I live. Jesus, be the reason that I live. Jesus, be the reason that I live. Jesus. Heavenly Father, thank you, Lord. Thank you, Lord, for this wonderful time that you have given us, O Lord, to remind ourselves, O Lord, that you will be our center, O Jesus. You are our hope, O Lord. And you are the reason that anything, Lord, that is loving us, Lord, to make you as a center or to, Lord, remove that in Jesus' name, Father. అయ్యా తండ్రి, నీ యొక్క ప్రణాళిక ఎరుగుటకు తెలుసుకోవడానికి ప్రభు అడ్డుగా వచ్చేటటువంటి ప్రతి ఒక్క చీకటి శక్తులన్నిటినీ యేసు నామమున కాల్చివేస్తున్నాం. నాయనా యేసయ్య, నీ యొక్క ప్రణాళిక తెలుసుకొని నిన్నే ప్రభు మా యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చి may we make you as a center in our lives, O Lord, and may we live each day for you. ప్రతి రోజు కూడా మీ కొరకు, మీలో జీవించుటకు, మీ మహిమ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని వినేవారందరినీ కూడా దీవించండి తండ్రి.
వాళ్ళ యొక్క సరిహద్దులను విశాలపరిచి ఈ సంవత్సరంలో తండ్రి అనేక దీవెనలను కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మెన్ థ్యాంక్ యూ లిజనర్స్ అందరికీ. ఇంకొకసారి మీరు మా యొక్క పాడ్కాస్ట్కి ట్యూన్ ఇన్ అయ్యి మీరు విన్నందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని వేరే వాళ్ళతో కూడా మీరు షేర్ చేయండి. ఈ యొక్క పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే ఎపిసోడ్ మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచూ దేవుని స్తుతిస్తున్నానండి. మనం ముగించుకుందాము. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మేము ఎప్పుడు మీకు అవైలబుల్ ఉన్నాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ రకమైన కౌన్సిలింగ్ అయినా కూడా మేము ముగ్గురం ఉన్నామండి. మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మీరు మా యొక్క కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నందుకు మర్చిపోకండి. మన ఓవర్కమర్స్ అన్న కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు, ఇంకా ప్రతి శనివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది. తప్పకుండా వినండి. ఇంకొకసారి మనం ఈ యొక్క ఎపిసోడ్లో విన్నట్లు మన ఒక జీవిత ఉద్దేశము తెలుసుకొని ఈ యొక్క సంవత్సరం ఇంకా రాబోయే సంవత్సరాలంతా కూడా దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశము ఆయన యొక్క చిత్తము నెరవేరుస్తూ మనం జీవిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. గాడ్ బ్లెస్.